ఓకే రెడీ అందరూ ఇంకా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చూస్తున్నట్లయితే అన్లాకింగ్ 1 జూన్ నుంచి మొదలైంది. జూన్ 1 నుంచి, జూలై 1 నుంచి అన్లాకింగ్ 2 మొదలైంది. అన్లాకింగ్ 2లో కూడా పెద్దగా ఏమీ రిలాక్సేషన్స్ లేవు. కంటైన్మెంట్ జోన్స్లో మాత్రం స్ట్రిక్ట్గా కంటైన్మెంట్ మెజర్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయని చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే జూన్ 1 నుంచి మనకి ఈ యొక్క కరోనా వ్యాప్తి ఎక్కువగా కనపడుతుంది. జూన్ 1 నుంచి మనం చూసుకుంటే జూన్ 30th వరకు మనకి 1095 కేసెస్ వచ్చినాయి. జూన్ 1 నుంచి 30th వరకు మాత్రం. అంతకుముందు మనకి కేవలం మే 31 వరకు కేవలం ఒక 500 కేసులు మాత్రం ఉండేవి. సో ఒక్క జూన్లోనే మనకి 1095 కేసెస్ వచ్చినాయి. అలాగే జూలైలో ఇప్పటి వరకు 4వ తారీఖు వరకు తీసుకుంటే మన జిల్లాలో మొత్తం కలిపి 1 నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 1874 కేసులు వచ్చినాయి. 1874. మరి ఈ కరోనా ఇంతగా వ్యాప్తి చెందడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, లాక్డౌన్లో ఉన్నప్పుడు కొంతవరకు బయటికి రాలేదు ప్రజలు. కానీ లాక్డౌన్ ఎత్తివేయగానే కరోనా పోయింది అనే ఒక దురభిప్రాయంలో ఉన్నారు అందరూ. కరోనా ఎక్కడికి పోలేదు, కరోనా మాత్రం వ్యాప్తి చెందుతూనే ఉంది. కేవలం ప్రజలకి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ లాక్డౌన్ని కొంచెం కొంచెం ఎత్తివేస్తూ వస్తున్నారు. అన్లాకింగ్ 1, అన్లాకింగ్ 2లో. అంత మాత్రం చేత ప్రజలందరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇప్పటికీ కూడా ఇంట్లో ఉండి స్టే సేఫ్ గా ఉన్న వాళ్ళందరూ, స్టే హోమ్ స్టే సేఫ్ అనే ఒక స్లోగన్తో మనం ముందుకెళ్ళాం. అలా ఉన్న వాళ్ళందరూ ఇప్పటికి కూడా సేఫ్గా ఉన్నారు. అలా కాకుండా అవసరం లేకుండానే బయట తిరిగిన వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత వస్తూ ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఇప్పుడు మైగ్రెంట్స్ రావడం వల్ల కొంత వ్యాప్తి చెందితే, మనం కూడా మన సెల్ఫ్ కంట్రోల్ ఇంతకుముందు ఎంత ఉండేదో దాన్ని కూడా మనం వదిలివేశాం. అందువల్ల ఇవాళ కరోనా వ్యాప్తి బాగా జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ కోవిడ్ పెరుగుతున్నప్పుడు మన ప్రజల బిహేవియర్లో కూడా చేంజెస్ రావాలి. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ని అందరూ అలవాటు చేసుకోవాలి. ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే మాస్క్ ధరించడం ఫస్ట్ థింగ్, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ సెకండ్ థింగ్, అలాగే మాటి మాటికి శానిటైజ్ చేసుకోవడం మూడోది. ఈ 3 కనుక మనం పాటించినట్లయితే చాలా వరకు ఈ కరోనా బారిన పడకుండా తప్పించుకోగలం. కరోనా వ్యాధి ఒకటి ఉందని మనం గుర్తించి దానికి ఎలా దూరంగా ఉండాలనేది ఆలోచించాలి. దానికి ఎలా దూరంగా ఉండవచ్చు, దాని నుంచి ఎలా కాపాడుకోవచ్చు అనేది ఈ 3 సూత్రాల మీద ఆధారపడి ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని, మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని, గర్భిణీ స్త్రీలని, వాళ్ళని కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూస్తే మీరు అన్లాకింగ్ 2లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కరోనా నుంచి తప్పించుకోవాల్సిన బాధ్యత, బరువు అంతా కూడా ఇవాళ ప్రజల మీద ఉంది. ప్రజలు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే ఈ కరోనా బారి నుంచి తప్పించుకోగలరు. లేకపోతే అవసరం లేకపోయినా బయటికి రావడం, అవసరం లేకపోయినా సమూహాలలోకి వెళ్ళడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడం, మాస్క్ ధరించకపోవడం, బయటకు వచ్చినప్పుడు మాటి మాటికి చేతులు శుభ్రపరచుకోకపోవడం అనే దానివల్ల ఎక్కువగా వ్యాధికి గురవుతూ ఉన్నారు. అలాగే
ఈ మాస్క్ వేరింగ్ అనేది కంపల్సరీ కూడా చేశాం మనం అన్ని చోట్ల జిల్లా మొత్తంలో. మాస్క్ ధరించని వారి నుంచి ఫైన్లు కూడా మనం వసూలు చేస్తున్నాం. అర్బన్ ఏరియాస్లో అంటే పట్టణ ప్రాంతాల్లో కొంతవరకు కంప్లైంట్స్ ఉంది, కానీ ఇంకా పల్లె ప్రాంతాల్లో ఈ మాస్క్ ధరించకుండానే చాలామంది కనపడుతూ ఉన్నారు. వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా మాస్క్ ధరించి కంపల్సరీగా బయటికి వచ్చినప్పుడు కంపల్సరీగా మాస్క్ ధరించాలి. అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, సామాజిక దూరం లేదా భౌతిక దూరం పాటించాలి. అలాగే చేతులు శుభ్రపరచుకోవటం అనేది తరచుగా జరగాలి. ఈ 3 పాటించాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందువల్లనంటే ఇవాళ 1874 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి మనకి. అలాగే డిమాండ్ కూడా ఇంకా పెరుగుతూ ఉంది. టెస్టింగ్ మీద విపరీతమైన లోడ్ ఉంది. అలాగే మనకి హాస్పిటల్ ఉన్నప్పటికీ దాని మీద కూడా చాలా లోడ్ పెడతా ఉంది. ఎవరికైతే అవకాశం ఉందో హోమ్ క్వారంటైన్ చేసుకోవడానికి వారందరూ హోమ్ క్వారంటైన్లో ఉండి అక్కడి నుంచి ఫోన్లో మమ్మల్ని కాంటాక్ట్ చేసి నా సలహాలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. అలాగే హోమ్ ఐసోలేషన్, ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి సింటమ్స్ కనుక లేకపోతే, సింటమ్స్ లేని వాళ్ళకి అవకాశం ఉండింటే, అంటే వాళ్ళ ఇంట్లో ఒక సపరేట్ రూము, ఒక సపరేట్ టాయిలెట్ వాళ్ళకి మాత్రమే ఉండి, వాళ్ళ ఇంట్లో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు లేకపోతే వాళ్ళకు కూడా మనం హోమ్ ఐసోలేషన్ అలౌ చేస్తున్నాం. మేము ఐసోలేషన్లో ఉండగలము, నాకేం సింటమ్స్ లేవు అని అనుకున్న వాళ్ళకి మేము పర్మిట్ చేస్తూ ఉన్నాం. అలాగే పాజిటివ్ కేసెస్ వచ్చిన ఇంట్లో వేరే వాళ్ళు మేము ఇక్కడే హోమ్ క్వారంటైన్లో ఉంటాము, మాకు సదుపాయాలు ఉన్నాయి అని చెప్తే అవి కూడా మేము అలౌ చేస్తూ ఉన్నాం. అలాంటి సదుపాయాలు లేని వాళ్ళని మాత్రం కంపల్సరీగా క్వారంటైన్ సెంటర్స్కి తరలిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అని చెప్పి ఉంది కదా, ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ని అందరూ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన లైఫ్ స్టైల్లోనే చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. కరోనా లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొని వచ్చింది, చాలామంది ఆ చేంజెస్కి అనుగుణంగా నడుచుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఇంకా దాన్ని పాటించకుండా ముఖ్యంగా మద్యం షాపుల దగ్గర ఒకరి మీద ఒకరిపడి తోసుకొని వెళ్ళి బాటిల్స్ కొనుక్కోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అందువల్ల వాళ్ళు కూడా అంత అత్యుత్సాహం ప్రదర్శించకుండా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తే కనుక చాలా వరకు దీన్ని తప్పించుకోవడం జరుగుతుంది. అలాగే మనం ఈ రోజున హాస్పిటల్ ప్రిపేర్నెస్ కూడా మనకి చాలా బాగుంది. మనకి 5,000 మంది ఒకేసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యడానికి అవకాశం ఉంది. ఇవాళ గుంటూరులో 31 హాస్పిటల్స్ని మనం రెడీ చేశాం. అలాగే 2,000 మందికి ఆక్సిజన్ ఇచ్చే ఫెసిలిటీస్ని కూడా ఇవాళ మనం రెడీ చేశాం. 31 హాస్పిటల్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంకా మిగిలిన హాస్పిటల్స్ కూడా కొన్ని ఉన్నాయి, కానీ సర్జరీ వచ్చినప్పుడు కేసుల సంఖ్య ఇంకా బాగా పెరిగినప్పుడు వాటిని కూడా వినియోగంలోకి తీసుకొస్తాం. ఇప్పటికే మనకు ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఒకటి ఉంది, అలాగే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఈ రెండింటిలోనూ పేషెంట్ని అడ్మిట్ చేసుకుంటున్నాం. అలాగే మనకి క్వారంటైన్ సెంటర్స్ ఉన్నాయి, దాదాపు 2,000 కెపాసిటీతో ఉన్న క్వారంటైన్ సెంటర్స్ ఉన్నాయి. వాటిలో ఇవాళ 1,000 మంది క్వారంటైన్లో ఉన్నారు. అలాగే మనకి కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, పాజిటివ్స్ వితౌట్ ఎనీ సిమ్టమ్స్ లేదా విత్ మైల్డ్ సిమ్టమ్స్. ఇలాంటి వాళ్ళని చూసుకోవడానికి హాస్పిటల్ అవసరం లేదు. వాళ్ళకి అలా వస్తుంది, అలా తగ్గిపోతుంది. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, ఎవరికైతే వచ్చిన కేసులలో 80% వరకు సిమ్టమ్స్ లేకుండా ఉంటున్నారు, వాళ్ళ గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ మిగిలిన 20% గురించి మనం వరి అవ్వాలి. 20% మందిలో ఉన్న అతి ముఖ్యమైన వల్నరబుల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, బీపీ, షుగరు, కిడ్నీ, లివరు ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకే నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, మా హెల్త్ సిబ్బంది మీ ఇళ్లకు వచ్చినప్పుడు మీరు దయచేసి వారికి సరైన సమాధానం ఇవ్వండి. మీ ఇంట్లో ఎవరైనా సింటమ్స్తో బాధపడుతుంటే వారి గురించి చెప్పండి. అలాగే సింటమ్స్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా వాలంటరీగా వచ్చి టెస్ట్ చేయించుకోండి.
అలాగే ఎవరికైతే హోమ్ ఐసోలేషన్ ఫెసిలిటీ ఉందో వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉండండి. కాకపోతే మాటికి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోండి. ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకొని మీకు కనుక ఆక్సిజన్ లెవెల్ 95 కంటే తగ్గినట్లయితే ఇమీడియట్గా డాక్టర్కి చెప్పినట్లయితే వారు మీకు తగిన సూచనలు సలహాలు అందిస్తారు. 93, 91, 92 అట్లా ఉన్నట్లయితే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ పెట్టించుకోవడం బెటర్ అవుతుంది. అలా ఉంటే కనుక మనకి ఎక్కువగా మరణాలు సంభవించవు. అందువల్ల అందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకొని ముందు కరోనా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కరోనా వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది అవి కూడా తీసుకొని మీరందరూ ఈ వ్యాధి బారి నుంచి బయటపడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రజలందరూ ఇవాళ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఇవాళ ప్రజల భారం ప్రజల మీద ప్రజలకి వచ్చేసింది. గవర్నమెంట్ ఎంత చేసినా కూడా ఈ వ్యాధి ఇంకా పెరుగుతూనే ఉంది. కంటైన్మెంట్ మెజర్స్ చేస్తున్నాం, ప్రచారం కల్పిస్తున్నాం, టెస్టులు చేస్తున్నాం. అయినప్పటికీ ముఖ్యమైన బాధ్యత ప్రజల మీద ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించి వారు కరోనా బారిన పడకుండా చూసుకోవాలి. కరోనాని గౌరవించండి, అప్పుడే అది మనల్ని గౌరవిస్తుంది. కరోనా అంటే భయపడండి, అప్పుడు అది మన నుంచి భయపడుతుంది. అది మనం భయం లేనంతకాలం నా వరకు రాదులే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి తీరుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించాలని చెప్పి నేను కోరుకుంటూ ఇప్పటి వరకు మరి కోఆపరేట్ చేస్తున్న ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోఆపరేట్ చేయని వాళ్ళని కోఆపరేట్ చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. బాధ్యత మీ ముందుకి మారిందని చెప్పి మాత్రం గుర్తు చేసుకోండి. బాధ్యతతో మెలగండి, ఈ కరోనా నుంచి తప్పించుకోండి. కరోనా బారిన పడి ఏ ఒక్కరూ మరణించడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా సహకరించి కరోనా మరణాలు తగ్గడానికి సహకరించండి. థ్యాంక్ యూ. 916 మంది డిశ్చార్జ్ చేశాం ఇప్పటి వరకు. 933 మంది ఇప్పుడు ఇంకా యాక్టివ్గా ఉన్నారు. అంటే వేరియస్ ప్లేసెస్లో ఎన్ఆర్ఐలో ఉన్నారు, గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్నారు, విజయవాడ జనరల్ హాస్పిటల్లో ఉన్నారు, హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. వీళ్ళందరూ కలుపుకుంటే 933 మంది యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళకి 26 మంది చనిపోయారు. ఇవాళ ఒకటి యాడ్ అయింది 25 గంటల వరకు. సో ఇలా ఉంది పరిస్థితి. అంటే చూడండి, మీరు వచ్చిన వాళ్ళల్లో మోర్ దాన్ 50% మనకి వాళ్ళ డిశ్చార్జ్ కనబడుతూ ఉన్నాయి. అంటే కోలుకొని బయటకు వెళ్తున్నారు. అది ఎంత మాత్రం మీ ఆనందానికి కారణం కాకూడదు. ఎందువలనంటే చనిపోయిన వాళ్ళు కూడా 26 మంది ఉన్నారు. చనిపోయేటప్పుడు అది మనకి ఎక్కువ టైం కూడా ఇవ్వడం లేదు. అందుకే మనం ఎర్లీ డిటెక్షన్ మంచిగా అంటున్నాం. ఎర్లీగా కనుక మనం డిటెక్ట్ చేయగలిగితే వారిని రక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీ డిటెక్షన్ మంచిది. మీ ఇంట్లో ఉన్న 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఏవైనా సిమ్టమ్స్ కనబడితే వెంటనే టెస్ట్కి తీసుకొని రండి. తీసుకొని వచ్చి టెస్ట్ చేయిస్తే కనుక ఆ విండో అనేది చాలా తక్కువగా ఉంటుంది డాక్టర్లకి. ఫస్ట్ 5 డేస్లో కనుక మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగలిగితే వాళ్ళు రక్షించడానికి ఒక 5 రోజులు టైం మిగిలి ఉంటుంది. లాస్ట్ 1 or 2 డేస్లో వస్తే కనుక డాక్టర్స్కి కూడా అంత ఛాన్స్ ఉండదు. కరోనా అంత ఛాన్స్ ఇవ్వడం లేదు అందరికీ. కాబట్టి కరోనాని గౌరవించండి, అది కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది, మీ దగ్గర రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అర్బన్ ఎస్పీ గారిని, తర్వాత రూరల్ ఎస్పీ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. జాయింట్ కలెక్టర్ గారు, మై కొలీగ్ రూరల్ ఎస్పీ గారు, ప్రెస్ సోదరులందరూ కూడా నమస్కారం. సో కలెక్టర్ గారు చెప్పినట్టు లాక్డౌన్ రిలాక్సేషన్ అయినప్పుడు పబ్లిక్లో ఒక రకమైన కాంప్లసెన్సీ వచ్చేసింది. దానివల్ల దట్స్ ఇట్, ఇంకా మనం రేపటి నుంచి వీ కెన్ బి వెరీ ఫ్రీ ఆన్ ద రోడ్. వీ కెన్ డూ, ఇంతకుముందు లాక్డౌన్ లేకముందు ఎట్లా ఉందో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్పేసి ఒక ఫీలింగ్ తోటి అవసరం ఉన్నా లేకపోయినా కూడా రోడ్ల మీద రావటం, అన్నెసరీగా గ్యాదరింగ్, డబుల్ రైడింగ్ ఆన్ బైక్స్ అండ్ ఆల్. అదే ఒక 4 వీలర్లో అయితే మోర్ దెన్ 3 persons ఇంక్లూడింగ్ ద డ్రైవర్.
ఇట్లా ట్రావెల్ చేయటం వల్ల, ఇట్లా గ్యాదరింగ్ అవటం వల్ల, ఇట్లా ఫ్రీ మూమెంట్ వల్ల ఎవరైనా కానీ సైలెంట్ క్యారియర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి బయట వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్యారియర్గా ఉన్న వ్యక్తి మేబీ ఇమ్యూనలాజికల్లీ ఈజ్ రెసిస్టెంట్ పర్సన్, కాబట్టి ఆయనకి వైరస్ ఆయన ఏం చేయలేకపోయింది. బట్ ఈయన వెళ్ళి బయట వాళ్ళతో కలిసినప్పుడు అవతల వ్యక్తికి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా తనలో సిమ్టమ్స్ రావచ్చు, లేకపోతే సడన్గా వైరస్ ఇట్ మే షో ఇట్స్ విరులెన్స్. సో ఇదంతా గమనించి పబ్లిక్ ఎన్ఫోర్స్మెంట్ మిషనరీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కోఆపరేట్ చేసి ఈ లాక్డౌన్ లేనప్పటికీ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ X రోడ్, హైదరాబాద్. Call to 9100885551 9100885559. తమ పరిధిలో తాము చేయగలిగినటువంటి విషయాలన్నీ కూడా సెల్ఫ్ రెగ్యులేషన్ తోటి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అవంతా ప్రజలు గమనించాలి. నౌ ద కమ్యూనిటీ స్ప్రెడ్ హెస్ స్టార్టెడ్. కాబట్టి అందరినీ కూడా కంటైన్మెంట్ జోన్లో పెట్టడం, అందరినీ క్వారంటైన్ జోన్లో పెట్టడం, ఇది ఇట్స్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. సో సెల్ఫ్ రెగ్యులేషన్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ అవుట్. దానికోసం ప్రజలందరూ గమనించాలి. అదేవిధంగా మనకి కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. ఎక్కడైతే మోర్ దెన్ 15 కేసెస్ ఉన్నాయో అవి సీరియస్ కంటైన్మెంట్ జోన్స్గా నోటిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా పబ్లిక్ మనకి రోజు మనం సర్వేలెన్స్ పెట్టినప్పుడు కానీ, సెక్యూరిటీ పెట్టినప్పుడు కానీ, ఎవ్రీడే దేర్ ఇస్ ఏ క్లాష్ బిట్వీన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇంట్రెస్ట్. సో అక్కడ వాళ్ళు రకరకాలుగా పోలీస్తో గొడవ పడటం కానీ, లేకపోతే ఒక రకమైన ప్రెషర్ పెట్టడం కానీ చేస్తూ ఉన్నారు. పోలీస్ ఆర్ దేర్ ఇన్ ద కంటైన్మెంట్ జోన్ ఎట్ ద రిస్క్ ఆఫ్ దర్ లైఫ్. వాళ్ళు రిస్క్ తీసుకుని చేస్తున్నారు అక్కడ ఉద్యోగం. బట్ కంటైన్మెంట్ జోన్లో ఉన్న పబ్లిక్ వాళ్ళకి ఎగ్నెస్ట్గా చేస్తున్నామని ఒక ఫీలింగ్తో ఉంటున్నారు. దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్. వాళ్ళు కూడా సహకరించి ఈ కంటైన్మెంట్ జోన్ యొక్క ఉద్దేశాన్ని మరింత స్ట్రెంథెన్ చేయాలి. అదేవిధంగా మనకి రోడ్ల మీద తిరిగేటప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు అన్నెసరీ మూమెంట్స్ టోటల్గా అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం పోలీసు లేరు కదా ఉద్దేశంతో వాళ్ళు వేరే రూట్లో తిరగడం అనేది మంచి పద్ధతి కాదు. సో దయచేసి పబ్లిక్ అంతా గమనించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి సహకరించి ఈ కరోనాకి ఒక స్ట్రాంగ్ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ద హోమ్ ఐసోలేషన్ ఆఫ్ ద పాజిటివ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ 60 పీపుల్ హోమ్ ఐసోలేషన్ ఉన్నారు, పాజిటివ్ పీపుల్ ఇన్ ద గుంటూరు అర్బన్. వాళ్ళందరికీ కూడా పోలీస్ తరపు నుంచి కూడా పోయి మనం పీపీఈ కిట్లు వేసుకుని మన వాళ్ళు చెప్తున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు వాళ్ళకి. ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎట్ హోమ్ వెరీ సీరియస్లీ. ఎందుకంటే వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో పెడితే వాళ్ళు అనుకుంటున్నారు మాకు అంత సీరియస్ వైరస్ లేదు, మాకు వీఆర్ వెరీ పవర్ఫుల్ అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంది వాళ్ళకి. సో హోమ్ ఐసోలేషన్లో పెట్టడం వల్ల వాళ్ళకి ఒక రకమైన ఫెసిలిటీ ఇచ్చింది గవర్నమెంట్ లేటెస్ట్ రిలాక్సేషన్ ప్రకారం. బట్ అట్ ద సేమ్ టైం దే షుడ్ రిమెంబర్ దట్ దే ఆర్ క్యారింగ్ ద వైరస్. కాబట్టి వాళ్ళు కానీ ప్రికాషన్స్ తీసుకోకపోతే నెక్స్ట్ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు కానీ, నెక్స్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి హోమ్ ఐసోలేషన్లో ఉన్న పాజిటివ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నట్టే ఫీల్ అవ్వాలి, జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నట్టే ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి వాళ్ళ ఇల్లే ఒక ఐసోలేషన్ వార్డుగా ఫీల్ అవుతూ మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకుని దీని స్ప్రెడ్లో వాళ్ళు సహకరించాలని చెప్పేసి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కోరుకుంటా ఉన్నాం. ప్రజలందరూ సహకరించి ఈ కరోనాకి అడ్డుకట్ట వేయాలి. కరెక్ట్గా చెప్పినట్లు స్టే హోమ్, స్టే సేఫ్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. చక్కగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి
ప్రజెంట్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి గురించి మాట్లాడారు. గుంటూరు రూరల్ పోలీస్ జిల్లా తరపు నుంచి 2-3 మాటలు ఉన్నాయి. మరొకసారి జిల్లా యంత్రాంగ వారి పరిధిలో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ అడ్మినిస్ట్రేషన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది సిటిజన్స్, ప్రతి ఒక్కరు మా గుంటూరు జిల్లా ప్రజలందరికీ నా మనవి ఏంటంటే, దయచేసి అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ అప్పుడైనా బయటికి రండి. చిన్న చిన్న పనులకి, చిన్న చిన్న గ్యాదరింగ్కి, ఫ్రెండ్స్తో కలవడానికి, ఇలాంటి చిన్న చిన్న పనులు దయచేసి రాకండి. ఇలాంటి పనులు వచ్చినప్పుడు టేక్ ఆల్ ద ప్రికాషన్స్. వితౌట్ మాస్క్ కానీ సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడంతో వీ విల్ ఎన్ష్యూర్, టేక్ ఇట్ యాజ్ అడ్వైస్, టేక్ ఇట్ యాజ్ అ వార్నింగ్, వీ విల్ ఎన్ష్యూర్ ఎన్ఫోర్స్మెంట్ విధంగా వీ విల్ డూ చలానీ. చట్టం కింద ఏదైతే మనకి డీటెయిల్స్ ఉన్న ఏదైతే చలాన్ చేయాలో వీ విల్ డెఫినెట్లీ ఇంపోజ్ దోస్ చలాన్స్ అండ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఒకే మాటను ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని మీరు చూసుకోవాలి కాకుండా యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ది అదర్ పీపుల్స్ హెల్త్. మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు హెల్త్ గురించి మీరే బాధ్యులు. యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది హెల్త్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ. మీ ఫ్యామిలీ ఉండొచ్చు, మీ నేబర్స్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరు మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో అందుకు మీరే బాధ్యతలు తీసుకోవాలి. సో ప్లీజ్ బిహేవ్ రెస్పాన్సిబుల్లీ. దయచేసి మరొకసారి జిల్లా యంత్రాంగం వైపు నుంచి ఐఎమ్ అగైన్ రిక్వెస్టింగ్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ గుంటూరు రూరల్. అట్ ద సేమ్ టైం కలెక్టర్ గారు అంత చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తీసుకోవాల్సిన ప్రికాషన్స్ దయచేసి తీసుకోండి. దీనికి ఒకే ఒక మాట యాడ్ చేస్తాను. ఇవన్నీ ప్రికాషన్స్తో పాటు ప్లీజ్ టేక్ అన్ యాక్టివ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. రోజు ఒక ½ an hour ఎక్సర్సైజ్ చేయడం కానీ, మంచి ఆహార సేవించి కానీ, మల్టీవిటమిన్స్ తీసుకోవడం కానీ, హాట్ వాటర్ తాగడం కానీ, సబ్బుతో రెగ్యులర్గా చేతులు కడుక్కోవడం, ఇలాంటి ఒక 2-3 మంచి అలవాట్లను మీరు పెంచుకుంటే ఇట్ విల్ బి అ వెరీ గుడ్ అడిషన్ టు ఆల్ ది ప్రికాషన్స్ కలెక్టర్ గారు చెప్పినట్లు ఉంటుంది. దీంతో పాటు ఒక 2వ పాయింట్ మీరందరితో పంచుకోవడానికి నేను అనుకుంటున్నాను. పోలీసులో ప్రజెంట్ మనం తీసుకోవాల్సింది ప్రికాషన్స్ ఏమవుతున్నాయని, ఏమైనా తీసుకుంటున్నామని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రతి ఒక్క స్టేషన్లో మనం పెట్టడం జరిగింది. బయట నుంచి ప్రజలు వచ్చి మనకి ఏదైనా కంప్లైంట్స్ గురించి వస్తే ఏం చేయాలి, డీటెయిల్డ్గా దీనికి ఒక రూపరేఖలు వేసి మనము SHOస్కి ఇవ్వడం జరిగింది. SHOస్ బయట డ్యూటీ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలి, దానికి ఒక SOP పెట్టడం జరిగింది. ఎవరైనా ముద్దాయిని అరెస్ట్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలి, దానికి ఒక SOP పెట్టడం జరిగింది. అరెస్ట్ తీసుకొని కోర్టుకి తీసుకువెళ్తున్నప్పుడు, లేదంటే వారిని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, లేదంటే వారిని ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దట్ ఆల్సో వన్ SOP హెస్ బిన్ ఫార్మ్డ్. సో మన గుంటూరు రూరల్ జిల్లాలో వీ హావ్ టేకన్ డీటెయిల్డ్ SOP ప్రతి ఒక్క SHOకు బ్రీఫ్ చేయడం జరిగింది. దీంతో పాటు రెగ్యులర్ శానిటైజేషన్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి ఒక పల్స్ ఆక్సిమీటర్, థర్మల్ స్క్రీనర్, శానిటైజర్స్ అండ్ మాస్క్, ఇవన్నీ దాన్ని మనము సప్లై చేయడం జరిగింది. మన ఆల్రెడీ DGP గారి గురించి చీఫ్ ఆఫీస్ నుంచి మనకి ఫేస్ షీల్డ్స్ కానీ ఇది కానీ చేస్తున్నాము. రెండో ఇష్యూ మీరందరితో పంచుకోవాలంటే ఆనందంగా చాలా సంతోషం విషయం ఇది. ఇలాంటి ఒక చాలా టెస్టింగ్ టైమ్స్లో పోలీస్ వాళ్ళు SHOస్కి మా జిల్లాలో ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రోజు నిన్న కూడా దే ఆర్ గోయింగ్ టు ద విలేజెస్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ కోవిడ్. కరెక్ట్ గా ఇప్పుడే చెప్పారు, ఎస్పెషల్లీ మారుమూల ప్రాంతాలు ఉండొచ్చు, లేదంటే విలేజెస్లో ఉండొచ్చు, కొద్దిగా ఇంకా అవేర్నెస్ పెరగాలని ఈ దృష్టితో ప్రతి ఒక్క SHO ఈవినింగ్ ఒక్కొక్క విలేజ్ని సెలెక్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి ఒక సోషల్ డిస్టెన్సింగ్ అన్ని నిలబెట్టి కరెక్ట్గా ప్రికాషన్స్ తీసుకుని అందరితో మాట్లాడుతున్నారు. సో దిస్ ఈస్ సంథింగ్ వెరీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫోర్స్. ఇలాంటి టెస్టింగ్ టైమ్స్లో కూడా అక్కడికి వెళ్ళి చేయడం చాలా మంచిది. ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై ఫోర్స్. లాస్ట్లీ ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి టోటల్ 19 పాజిటివ్స్ మన పోలీసులో వచ్చింది. గుంటూరు రూరల్ వరకు మాట్లాడుతాను నేను. దాంట్లో 9 మెంబర్స్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఓన్లీ 10 మెంబర్స్ are active. Our 10 member officers and men all are very healthy.
మన కలెక్టర్ గారు చాలా సపోర్టివ్గా మనకి ప్రతి ఒక్క అడిగినప్పుడు వెంటనే వారికి ఏదైనా మెడికల్ ఫెసిలిటీ కానీ వారికి ప్రికాషన్స్ కానీ హీస్ ప్రొవైడింగ్ అస్ ఎవ్రీథింగ్. సో ఐ థ్యాంక్ ది కలెక్టర్ గారు ఆల్సో ఫర్ ది టైమ్లీ ఇంటర్వెన్షన్. సో ఆల్ ద 10 members ఆర్ healthy and healthy. చాలా చక్కగా ఉంది వారి హెల్త్. వీఆర్ మానిటరింగ్ దెమ్ ఆన్ వెరీ క్లోజ్ బేసిస్ ఎవ్రీడే. ఇది ఆల్రెడీ చెప్పాను, రాకుండా ఉండడానికి ఇవన్నీ సూత్రాలు మనం SOPలు ప్రతి ఒక్క స్టేషన్లో పాటిస్తున్నాం. సో విత్ దీస్ వర్డ్స్ మరొకసారి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ నాట్ ఓన్లీ యూ, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సింగిల్ సిటిజన్ టు ఎన్ష్యూర్ ది హెల్త్ ఆఫ్ ది అదర్ పీపుల్ అరౌండ్ యూ ఈజ్ ఆల్సో టేకన్ కేర్ ఆఫ్. దయచేసి ప్రికాషన్స్ తీసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్. మోస్ట్ ఇంపార్టెంట్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటకు రండి, లేదంటే ఫైన్లు తప్పవు, యాక్షన్లు తప్పవు అకార్డింగ్ టు లా. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. అర్థమైంది. కాంటాక్ట్ ట్రేసింగ్ అండ్ షిఫ్టింగ్ వెనకబడిపోవడం అంటూ ఏం లేదు. కాకపోతే ఇంతకుముందు 10 కేసులు 20 కేసులు 30 కేసులు వచ్చాయి, ఎమ్మడెమ్మడే షిఫ్ట్ చేసేవాళ్ళు. అప్పుడు ఏమయ్యేది, నీకు తొందరగా చేసినట్టు కనపడేది. ఇవాళ 100 కేసులు వస్తూ ఉన్నాయి రోజుకి, మినిమం 100. సో 100 కేసెస్ని మనం వాళ్ళ కాంటాక్ట్స్ని ట్రేస్ చేయడం, వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని మూవ్ చేయడం. సో ఇదంతా లుక్స్ లైక్ టేకింగ్ లాంగ్ టైం అన్నట్టు కనపడుతుంది అంతే, నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం వల్ల. అంతేగాని దానిలో ఎటువంటి అలసత్వం లేదు, ఎటువంటి ఇది లేదు. మా వాళ్ళు రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు. ది పోలీస్ ఆఫీసర్స్, ది రెవెన్యూ ఆఫీసర్స్, ది ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా, ఇన్ఫ్యాక్ట్ డిఎంఎల్హెచ్ఓ ఆఫీసు వాళ్ళు, అలాగే హెల్త్ సిబ్బంది కూడా రాత్రింబగళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ గత 3 నెలల నుంచి, మార్చి 15వ తారీఖు మొదలైంది మనకి. మార్చి 21 మనం మాక్ డ్రిల్ చేసుకున్నాం. మార్చి 21 మొదలు పెడితే వాళ్ళ వరకు దాదాపు 100 రోజులు కంప్లీట్ అయిపోయింది మనకి. 100 రోజుల నుంచి నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళంతా. కాబట్టి ఇందులో వెనకబడిందంటూ ఏమీ లేదు. ఇందులో 100 రోజుల నుంచి కంటిన్యూస్గా పనిచేస్తున్న వాళ్ళలో చాలామంది పాజిటివ్స్ అయ్యారు. ఇవాళ ఏ డిపార్ట్మెంట్ చూసినా ఆ డిపార్ట్మెంట్లో 1-6 పాజిటివ్స్ అవుతా ఉన్నారు. ఇప్పుడు మనం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకుంటే అందులో చాలామంది పాజిటివ్ అయ్యారు. మా ఓన్ కలెక్టరేట్లో ఒక సూపరింటెండెంట్కో జూనియర్ అసిస్టెంట్కో వచ్చింది, అలాగే జెడ్పీలో వచ్చినాయి, అలాగే డిఆర్డిఏలో వచ్చింది, గ్రామ ఆఫీస్లో వచ్చింది, అన్ని ఆఫీసులలో. సో అయినప్పటికీ కూడా పోలీసులు ఎప్పుడో చెప్పారు, రూరల్ పోలీసులు 19 మందికి వచ్చింది, అర్బన్ పోలీసులో చాలా మందికి వచ్చింది. ఇలా డ్యూటీస్ చేయడానికి మాత్రం వెనకాడడం లేదు. సో హెల్త్ వర్కర్స్, డాక్టర్స్ చాలామంది ఇవాళ పాజిటివ్ అయ్యారు, నర్సెస్ పాజిటివ్ అవుతున్నారు, ఏఎన్ఎంస్ పాజిటివ్ అవుతున్నారు, వాలంటీర్స్ పాజిటివ్ అయ్యారు ఇప్పటి వరకు చాలామంది. సో ఇదంతా జరుగుతూనే ఉంటుంది, ఈజ్ ఏ ప్రాసెస్. సో అందులో భాగంగానే మనం కాంటాక్ట్ ట్రేసింగ్, కాంటాక్ట్ షిఫ్టింగ్, ఇదే బిగ్ లాజిస్టిక్ ఛాలెంజ్. 10 మందిని షిఫ్ట్ చేయడం ఎక్కడ, ఇవాళ 200 మంది వచ్చారనుకోండి కేసులు, ఇవాళ 127 కేసులు వచ్చినాయి మనకి ఈరోజు. 127 కేసులకి కనీసం 4 వేసుకుంటే 700 మంది అవుతారు, 600 మంది. 600 మంది షిఫ్ట్ చేయడం ఎంత టైం పడుతుంది? సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ షిఫ్టింగ్ 10 people or 15 people. సో ఇట్ నాట్ డిలేడ్, ఇట్స్ హ్యాపెనింగ్ వెరీ రెగ్యులర్లీ. ఓకే, కాంటాక్ట్ క్వారంటైన్ సెంటర్స్లో ఉన్న సిబ్బందులందరినీ చూసుకోవడం ఒక ఎత్తు. మళ్ళీ అక్కడ మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళని మానిటర్ చేయడం, వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సప్లై చేయడం, మంచినీళ్ళు సప్లై చేయడం, రోజు మెడికల్ అడ్వైజ్ ఇవ్వటం. కాంటాక్ట్ కాల్ సెంటర్ 24 గంటలు పనిచేస్తూ ఉంది మనకి. ఇంతకుముందు 4 వాళ్ళు ఇప్పుడు 10 మంది ఉన్నారు ఈ కాల్ సెంటర్లో. ఒకళ్ళు హోమ్ క్వారంటైన్ చూసుకుంటారు, ఇంకోళ్ళు హోమ్ ఐసోలేషన్ చూసుకుంటారు, ఇంకోళ్ళు క్వారంటైన్ సెంటర్స్ చూసుకుంటారు, ప్రజల నుంచి వచ్చే కాల్స్ని తీసుకుంటారు. సో డిపార్ట్మెంట్ గారు వర్కింగ్ వెరీ వెల్. ఇది నథింగ్ టు పాయింట్ అవుట్. మీకు అలా అనిపించవచ్చు కానీ ఇట్స్ హ్యాపెనింగ్, ఇందులో ఎటువంటి డిలే లేదు. యా, నగరపాలక సంస్థలో కొంతమంది అధికారులు అంటే అవగాహన లేనితోనే ఏమో అయితే ఈ శానిటేషన్ సిబ్బందికి సంబంధించిన వాళ్ళందరూ నచ్చల కోసం అని చెప్పేసి ఒక గుంపులుగా తయారు చేసి ప్రతిరోజు చూస్తున్నా కూడా నిర్లక్ష్యం అయ్యే పరిస్థితి. ఇప్పుడు ప్రెస్ మీట్ కోసం తాము చూపిద్దామని ఫోటోస్ ఏంటది టెస్ట్ చేస్తున్నాం మనం. శాంపుల్ కలెక్షన్ కెపాసిటీ బాగా పెరిగింది మనకి. రోజుకు 3000 మంది అంటే మొదట్లో మనం రోజుకి 500 మంది చేసేవాళ్ళం.
ఇవాళ 6 రెట్లు పెంచుకున్నాం. 3,000 మందిని రోజుకు టెస్ట్ చేయగలుగుతున్నాం ఇవాళ. అయినప్పటికీ కూడా మనకి వచ్చే శాంపిల్స్ కూడా కలెక్షన్ కూడా చాలా ఎక్కువ చేస్తున్నాం. 4,000 శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాం రోజుకి. సో 1,000 బ్యాక్లాగ్ అలా ఉండిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అంటే 2 రోజులు రాదు, 3వ రోజు వస్తుంది. ఇట్లా శాంపిల్ టెస్టింగ్ కెపాసిటీ పెంచడంతో పాటు ఇవాళ ప్రైవేట్గా ఉన్న ల్యాబ్స్ కూడా పర్మిషన్ ఇస్తామని చెప్పి ఐసీఎంఆర్ వాళ్ళు తెలియజేశారు. వాళ్ళు 2 మెషిన్స్ పెట్టుకున్నా, CV0 మెషిన్స్ పెట్టుకున్నా వాళ్ళు లైసెన్సుల కోసం అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అప్లై చేసుకుంటే 1 వారంలో పర్మిషన్ ఇస్తామని చెప్పారు. దానికి కూడా అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఓకే, అంతేకాకుండా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనం లెక్కలోకి తీసుకుంటున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్కి అనుమతి ఇవ్వమని చెప్పి మనం ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇవాళ రేపు వచ్చేస్తే ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు కూడా జాయిన్ అయిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అవ్వచ్చు, దాన్ని అప్పటిదాకా క్రిమేషన్ ఆపలేం కదా. క్రిమేషన్ కెన్ గో ఆన్. సి ప్రోటోకాల్ ఈజ్ సస్పెక్టెడ్ అయితే, ఒకవేళ అప్పటికి కనుక సస్పెక్టెడ్ అయితే చనిపోయి ఉంటే కనుక స్వాబ్ తీసుకుంటాం. తీసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. కోవిడ్ డెత్ లాగానే ట్రీట్ చేయమని చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తాం. బ్యాగ్లో పెట్టేసి బ్యాగింగ్ చేసేసి తీసుకెళ్ళి క్రిమేషన్ చేయండి లేదా పాతిపెట్టండి చెప్తాం. ఒకవేళ పాజిటివ్ అయితే అప్పుడు ఆ డెడ్ బాడీ యొక్క కాంటాక్ట్స్ ట్రేస్ చేస్తాం, వాళ్ళందరినీ టెస్ట్ చేస్తాం. నెగిటివ్ అయితే ఫర్దర్ యాక్షన్ ఏమి ఉండదు. దట్ ఈస్ ద ప్రోటోకాల్. అది రిజల్ట్ వచ్చేంత వరకు ఆపుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. అది అదొకటి. రెండవ ఒక 4 to 6 hours ఇంకా వైరస్ అనేది ఉండదు అక్కడ. దానిలో ఏముండదు వైరస్. కాబట్టి ప్రజలందరూ దాన్ని గమనించాలి. గమనించి చనిపోయిన వ్యక్తికి ఇచ్చే మర్యాదనిచ్చి వారి అంత్యక్రియైనా కనీసం మర్యాద జరుపుకునే స్వేచ్ఛను ఇవ్వాలి వాళ్ళకి. ఎక్కువ మంది అటెండ్ అవ్వకూడదు కానీ, బట్ 4 to 6 hours లోపు ఆ వైరస్ ఉంటుంది. 6 hours ఆ తర్వాత అసలు ఆ వైరస్ అనేది ఉండదు డెడ్ బాడీలో. కాబట్టి అది కూడా ప్రజలు గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.